కాశీనాయన మండలం సావిశెట్టిపల్లె ఇటుకుల్లుపాడు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షానికి నేలమట్టమైన అరటి తోటలను కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంజూరు సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. స్వయంగా ఆయనే రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని గురించి తెలుసుకున్నారు. 2 గ్రామాల్లో పంట నష్టం గురించి హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 300 నుండి 400 ఎకరాల అరటి తోట పూర్తిగా నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ రెడ్డి వివరించారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట వాతావరణ ప్రభావం వల్ల నేలపాలు కావటం ఒక రైతు బిడ్డగా తమకు బాధగా ఉందన్నారు. ప్రాథమిక విచారణ తర్వాత పూర్తి నివేదికను తీసుకుని జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కాకుండా రైతులను ఆదుకునే విధంగా మరింత ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తానన్నారు. రైతులు అధైర్యపడవద్దని తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం సావిశెట్టిపల్లె వడ్డమాను ప్రధాన రహదారిలో నివాసముంటున్న 30 కుటుంబాల వాసులు తమకు రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, చిన్నపాటి వర్షం పడితే చాలు విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆసుపత్రికి వెళ్లాలన్నా నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సత్వరమే సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన రోడ్డు వేసే విధంగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని వెంకట సుబ్బారెడ్డి, మురుకూటి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓపులాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమారు, అరవ శ్రీనివాసులు రెడ్డి, చంద్రాయుడు, చిన్న వెంకట సుబ్బయ్య, బాదిరెడ్డి వీరారెడ్డి, ఆర్యవేశ స్టేట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, ఇటుకులపాడు, ఆకుల నారాయణపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాశీనాయన మండలం సావిశెట్టిపల్లె విలేజ్ అండ్ ఇటుకులపాడు విలేజ్ మనం సందర్శించడం జరిగింది. ఈ అకాల వర్షాల వలన ఈ యొక్క అరటి తోటలు ఈ 2 గ్రామాలలో విపరీతంగా లాస్ జరిగింది. ప్రతి రైతు సోదరుడికి కూడా ఈ రోజు ఈ తోటలోకొచ్చి చూస్తూ ఉంటే ఈ అరటి తోటలో దాదాపు 11 నెలలకు పూర్తి అయ్యే తోట, దాదాపు ఇంకొక 15 రోజులు ఉంటే పూర్తిగా ఈ యొక్క పంట రైతుకు 2.5 లక్ష పర్ ఎకరాకు వచ్చే టైంలో ఈ యొక్క అకాలమైన ఈ వర్షాలు, ఈ గాలి వలన చాలా నష్టం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఒక రైతుగా నాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి దాదాపు 1.5 lakh పర్ ఎకరాకు ఖర్చు పెట్టి ఈ యొక్క లాస్ట్ మూమెంట్లో ఈ ఒక 15 రోజులకు కటింగ్ వచ్చి చేతికొచ్చే టైంలో ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రైతుగా ఆ రైతులను చూస్తూ ఉంటే వాళ్ళ మనోవేదన వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రైతు 5 ఎకరాలు అంటే దాదాపు 8 లక్షలు 9 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షలు చేతికొచ్చే టైంలో ఒక్క రూపాయి కూడా రాకుండా ఇట్లా ఈ రకంగా జరగడం ఇది ఒక చాలా దురదృష్టకరం. మనం ఎందుకంటే ఈ ప్రకృతిలో ఈ వైపరీత్యం వల్ల ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రతి రైతు చూస్తూ ఉంటే కూడా వాళ్ళకు చూస్తూ ఉంటే కూడా వాళ్ళకి సమయానికి డబ్బులు 15 రోజుల్లో వస్తున్న డబ్బులు ఈరోజు పూర్తిగా నాశనం అయిపోయి ఒక్క రూపాయి కూడా చేతికి రాని పరిస్థితి ఉంది. కాబట్టి చాలా ఇబ్బందులతో ఉంది. నేను కూడా వచ్చి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. అయినా కూడా ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా వచ్చేటప్పుడు కూడా అందరితో పీడీలతో మాట్లాడొచ్చాను. మా బ్యాంక్ తరపున కూడా ఏమైనా సపోర్ట్ చేయగలమా అని నేను మా వాళ్ళతో డిస్కస్ చేసి చేస్తాము. అలాగే ఇప్పుడు వీళ్ళతో హార్టికల్చర్ వాళ్ళతో ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు కూడా హెక్టార్కి మనం దాదాపు 35,000 రూపాయలు మనం సబ్సిడీ మనం చేయొచ్చు సార్ అంటున్నారు. అది కూడా మేము తప్పకుండా నేను పరిశీలించి అది ఒక మేలు చేకూరేదానికి ప్రజలకు నేను ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతు సోదరులను అది అంతా ఆదుకోలేకపోయినా కొంత ఆదుకొని వాళ్ళకు హ్యాపీనెస్, వాళ్ళకు సంతోషం కలిగించేటట్టుగా చేయాలని నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈ 2 విలేజ్ల్లో మేజర్గా డ్యామేజ్ జరిగి ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి 100 ప్రాథమికంగా వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ అగ్రికల్చర్ ప్రాథమికంగా చూసినా కానీ ఇక్కడ ఏమాత్రము 1% కూడా లేకుండా 100% కూడా ఇక్కడ పూర్తిగా నేలమట్టమైన ఈరోజు ఒకేసారి ఒకటే రోజులో 1 గంటలోనే పంటంతా నాశనం కావడం జరిగింది. అందువలన ప్రజలకు ఇది చూస్తానే మాకు కూడా చాలా బాధ కలిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులను కూడా మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేకూరుస్తానని, న్యాయం జరిగేలా చూస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ